చాలా చాకచక్యంగా ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే, లేదా రాదర్ నెతన్యాహు చేసింది ఏంటంటే, తన పని కానించుకున్నాడు. అమెరికా భుజం మించి తుపాకీ పేల్చి ఆ భుజం నొప్పేదో అమెరికాకి మిగిల్చి తాను హ్యాపీగా ఉన్నాడు. సో మీరు చెప్పారు కాబట్టి నేను చేశాను ఇదంతా అని చెప్పి కన్వీనియంట్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ నెతన్యాహు మరి ట్రంప్ని బొట్టలో వేసుకున్నాడని అది ఒక వర్షన్. అందులో నిజం పూర్తిగా ఉండొచ్చు, కొంచెమే ఉండొచ్చు, అర్ధసత్యం కూడా కావచ్చు. బట్ అది వాస్తవం, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. దాని వెనకాల తెర వెనుక ఇంకేమేం ఫ్యాక్టర్స్ పనిచేశాయనేది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ పక్కకి తప్పుకుంది. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాస్ ఉగ్రవాద సంస్థల నాయకుల్ని దునుమాటం, వాళ్ళని చంపేయటం, ఇది టార్గెట్ పెట్టుకుని హమాస్ని కంటైన్ చేయగలిగాడు ఎంతో కొంత 80% వరకు. ఇప్పుడు హెజ్బుల్లాస్ హౌతీస్ని కంటైన్ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయాలి. వస్తాడు, అక్కడికి కూడా వస్తాడు నెతన్యాహు, ఆ జలసంధి దగ్గరికి కూడా వస్తాడు. ఆ సముద్రపు దొంగల్ని, సీ పైరేట్స్ అయిన హౌతీస్ని కొడతాడు.